సో హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో స్వాన్ చైన్ టెస్ట్‌నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ $3 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది ఈ ప్రాజెక్ట్ లో బైనాన్స్ ల్యాబ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది గైస్ వీళ్ళు ఆల్రెడీ టెస్ట్‌నెట్ యూజర్స్ కి ఎడ్రాప్ అయితే కన్ఫర్మ్ చేశారు వీళ్ళ యొక్క టెస్ట్‌నెట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని చెప్పేసి వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్ ఈ ఆర్టికల్ లింక్ అనేది నేను మీకు ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఆర్టికల్ అయితే ఓపెన్ చేయండి గైస్ వీళ్ళ యొక్క క్యాంపెయిన్ కి వీళ్ళు టోటల్ గా 9 lakhs స్వాన్ టోకెన్స్ అయితే ప్రైస్ పూల్ అయితే పెట్టారు ఈ టెస్ట్‌నెట్ అనేది మీకు 2 స్టేజెస్ లో అయితే ఉంటుంది స్టేజ్ 1 ఒకటి స్టేజ్ 2 ఒకటి స్టేజ్ 1 అనేది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది గైస్ డ్యూరేషన్ కనుక మనం చెక్ చేసినట్లయితే స్టేజ్ 1 మీకు 24th జనవరి నుంచి 14th మార్చ్ వరకు అయితే ఉంటుంది స్టేజ్ 1 కి వీళ్ళు 1,80,000 స్వాన్ టోకెన్స్ అయితే ప్రైస్ పూల్ అయితే పెట్టారు సో స్టేజ్ 1 అనేది ఎండ్ అయిపోయింది సో స్టేజ్ 1 అయితే స్కిప్ చేసేయండి సో మనం స్టేజ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు స్టేజ్ 2 అయితే వచ్చేసి మీకు 15th మార్చ్ నుంచి ఏప్రిల్ 15th వరకు అయితే ఉంటుంది వాళ్ళ డేట్ అయితే వచ్చేసి 12th ఏప్రిల్ సో మీ దగ్గర ఇంకా స్టిల్ 3 డేస్ అయితే టైం ఉంది ఈ 3 డేస్ ఎండ్ అయ్యేలోగా మీరు ఈ యొక్క టెస్ట్ టాస్క్ అనేవి కంప్లీట్ చేసినట్లయితే వీళ్ళకి ఏ డ్రాప్ కి మీరు 100% అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్ మీకు స్టేజ్ 2 కి ప్రైస్ పూల్ ఎంత తెలుసా 7,20,000 స్వాన్ టోకెన్స్ అయితే ప్రైస్ పూల్ అయితే పెట్టారు సో మీరు స్టేజ్ 1 ప్రైస్ పూల్ తో కనుక స్టేజ్ 2 ప్రైస్ పూల్ కంపేర్ చేసినట్లయితే మీకు 7 టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ అయితే పార్టిసిపేట్ అయితే చేయండి సో అట్లనే ఈ యొక్క టెస్ట్ నెట్ లో ఏ టాస్క్ అనేవి కంప్లీట్ చేయాలో కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు గైస్ టోటల్ గా మీరు ఇందులో 5 టాస్క్లు అనేవి అయితే కంప్లీట్ చేయాలి 5 టాస్క్లు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవుతారు సో 4 టాస్క్లు అయితే మీకు టెస్ట్ నెట్ టాస్క్లు అయితే ఉంటాయి 5th టాస్క్ మ్యాండేటరీ టాస్క్ అయితే వచ్చేసి గెలాక్సీ టాస్క్ అయితే ఉంటుంది ఈ టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్రో సో ఈ టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేయండి సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కంప్లీట్ చేయవలసిన టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క గెలాక్సీ క్యాంపెయిన్ అయితే మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి గైస్ ఓకేనా ఇక్కడ వీళ్ళ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు చూడండి సో పార్టిసిపేషన్ కి వెరిఫై యువర్ వాలెట్ అడ్రస్ బై కంప్లీటింగ్ ద గెలాక్సీ క్యాంపెయిన్ దిస్ ఈస్ ఎ మ్యాండేటరీ స్టెప్ టు వెరిఫై యువర్ వాలెట్ అడ్రస్ ఫర్ పార్టిసిపేషన్ గెస్ మీరు ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ మీ వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోవాలి వెరిఫై యువర్ వాలెట్ అడ్రస్ ఎలా వెరిఫై చేసుకోవాలి గెలాక్సీ క్యాంపెయిన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఫస్ట్ మీ వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోవాలి వన్స్ మీ వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై అయిన తర్వాత మీరు ఈ యొక్క టెస్ట్ నెట్ టాస్క్ అనేవి పర్ఫామ్ చేయాలి గైస్ అప్పుడే మీకు టెస్ట్ నెట్ రివార్డ్ అనేది రిసీవ్ అవుతుంది సింపుల్ ఫస్ట్ మీరు ఈ యొక్క గెలాక్సీ క్యాంపెయిన్ కంప్లీట్ చేసిన తర్వాత టెస్ట్ నెట్ టాస్క్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట సో గెలాక్సీ క్యాంపెయిన్ లింక్ అనేది నేను మీకు మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను ఈ యొక్క లింక్ అనేది కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేసి సెర్చ్ చేయండి సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మీకు కొన్ని బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి అంటే వాళ్ళని ట్విట్టర్లో ఫాలో చేయడం లైక్ రీట్ టాస్క్ ఇట్లాంటి సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయండి సో టాస్క్లన్నీ కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ మీకు 20 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోండి ఇక్కడతో మీకు గెలాక్సీ క్యామిలో ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది సెకండ్ మీకు ఒక గెలాక్సీ ఓట్ అయితే ఉంటుంది ఈ యొక్క ఓట్ టాస్క్ అనేది ఆల్రెడీ మనకి ఎండ్ అయిపోయింది గైస్ ఇక్కడ చూడండి ఎండెడ్ ఓకేనా సో కాబట్టి ఈ యొక్క టాస్క్ అనేది స్కిప్ చేయండి నో ప్రాబ్లం సో నెక్స్ట్ మీకు ఇక్కడ థర్డ్ టాస్క్ అయితే ఉంటుంది సో థర్డ్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి సో థర్డ్ టాస్క్ లో మీకు మ్యాండేటరీ టాస్క్ అయితే ఉంటుంది గెస్ మీరు థర్డ్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీ వాలెట్లో గెలాక్సీ వెబ్3 స్కోర్ కానీ లేదంటే గెలాక్సీ పాస్పోర్ట్ కానీ ఉండాలి ఈ రెండిట్లో మీరు ఏదో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి ఆల్మోస్ట్ మన ఛానల్లో చాలా మంది దగ్గర గెలాక్సీ పాస్పోర్ట్ అయితే ఉంటుంది సింపుల్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళ యొక్క టాస్క్ అయితే వెరిఫై చేయండి సో మీ దగ్గర గెలాక్సీ వెబ్3 స్కోర్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ టాస్క్ అయితే వెరిఫై చేయండి ఇన్ కేస్ మీ దగ్గర వెబ్3 స్కోర్ కానీ సో లేదంటే పాస్పోర్ట్ కానీ ఈ రెండిట్లో ఏమీ లేకపోయినా సరే సో మీరు రెండిట్లో ఏదో ఒక దాన్ని అయితే మింటి చేసుకోవచ్చు కేసు దానికి మీకు కాస్ట్ అయితే వచ్చేసి $5 అయితే పడుతుంది సో ఎలా మింటి చేయాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు ఛానల్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను పోస్ట్ అనేది నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అప్డేట్ అయితే చూసి ఒక అంటే గెలాక్సీ పాస్పోర్ట్ కానీ వెబ్3 స్కోర్ కానీ ఏదో ఒకటి అయితే మింటి చేసి వెరిఫై చేయండి ఓకేనా గెస్ మీరు రెండిట్లో ఏ టాస్క్ చేయకపోయినా సరే మీకు ఈ యొక్క టెస్ట్ నెట్ రివార్డ్ అనేది రిసీవ్ అవ్వదు ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి సో వెరిఫై యువర్ వాలెట్ అడ్రస్ బై కంప్లీటింగ్ ద గెలాక్సీ క్యామిన్ అనేది కంప్లీట్ చేసి మన వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై చేయాలి వాలెట్ అడ్రస్ అనేది ఎలా వెరిఫై చేస్తారంటే సో ఎవరెవరైతే ఈ యొక్క టాస్క్ ఈ రెండిట్లో ఏదో ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తారో సో వాళ్ళ వాలెట్ అడ్రస్ అయితే ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతుంది ఈ రెండు టాస్క్లో ఏదో ఒక టాస్క్ అయితే వెరిఫై చేయాలి సో అప్పుడే మీకు టెస్ట్ నెట్ రివార్డ్ అనేది రిసీవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో టాస్క్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కింద మళ్ళీ బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయండి సో చాలా టాస్క్లు అయితే ఉంటాయి ఈ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసి 900 పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ మీకు సో ఇక్కడతో మీకు థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ టాస్క్ అయితే వెళ్ళిపోండి ఇక్కడ మీకు డైలీ విజిటింగ్ టాస్క్లు అయితే ఉంటాయి ఈ టాస్క్లు కూడా కంప్లీట్ చేసి 15 పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇందులో మీకు డిస్కౌంట్ టాస్క్లు అయితే ఉంటాయి నెక్స్ట్ ఫైనల్ టాస్క్ లో సో ఇక్కడ కూడా మీకు గెలాక్సీ వెబ్3 స్కోర్ అలాగే గెలాక్సీ పాస్పోర్ట్ అయితే ఉంటుంది సింపుల్ వెరిఫై చేయండి వెరిఫై అయిపోతాయి వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డిస్కౌంట్ టాస్క్ అయితే ఉంటుంది దీన్ని అయితే వెరిఫై చేయండి ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్ లో మీరు 2 డేస్ అయితే మెసేజ్ చేయాలి ఇవాళ డేట్ అయితే 12th గేసి క్యాంపెయిన్ అనేది మీకు 14th అయితే ఎండ్ అవుతుంది సో ఇవాళ రేపు మీరు మెసేజ్ చేసి ఒక టాస్క్ అనేది అయితే వెరిఫై చేయండి వెరిఫై అయిపోతుంది వెరిఫై అయిపోయిన తర్వాత ఈ పాయింట్స్ అనేవి అయితే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ఇలా మీరు ఫస్ట్ యొక్క గెలాక్సీ క్యాంపెయిన్ అయితే పార్టిసిపేట్ చేయాలి సో మెయిన్ అండ్ మ్యాండేటరీ మనకి టాస్క్ ఏంటంటే గెలాక్సీ పాస్పోర్ట్ కానీ గెలాక్సీ వెబ్3 స్కోర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక టాస్క్ అయితే మీరు వెరిఫై చేయాలి అప్పుడే మీ వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై అయిపోతుంది సో వన్స్ మీ వాలెట్ అడ్రస్ అనేది వెరిఫై అయిన తర్వాత మీరు ఈ యొక్క టెస్ట్ నెట్ అయితే పార్టిసిపేట్ అయితే చేయండి ఓకేనా ఇక్కడతో మనకి గెలాక్సీ క్యాంపెయిన్
టాస్క్‌లు అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్. అగైన్ మళ్ళీ మీరు మన ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మనం టెస్ట్ నెట్ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇందులో మీకు ఫసట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఇక నేను మీకు సెపోలియో ఈటీహెచ్ ఫసట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా! లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు ఫస్ట్ మైన్ చేయాలి. మైన్ చేసిన తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయాలి. సింపుల్ మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ అడ్రెస్ ఉంటుంది కదా గైస్ మెటామాస్క్‌ది వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకున్న అడ్రెస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని ఉందా? స్టార్ట్ మైనింగ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఇక్కడ మీరు ఒక 10-15 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ మీకు చూడండి యువర్ మైనింగ్ రివార్డ్ అని చెప్పేసి ఇక్కడ నాకు 0 చూపిస్తుంది కదా! మినిమమ్ క్లెయిమ్ రివార్డ్ చూడండి మీరు ఇక్కడ 0.05 మైన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. మీకు 0.05 సెపోలియో ఈటీహెచ్ అనేది మైన్ అవుతుంది. గైస్ ఇక్కడ మీరు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మైనింగ్ అయిపోతుంది. మీన్స్ 0.05 సెపోలియో ఈటీహెచ్ అనేది. వన్స్ ఇక్కడ మీకు మినిమమ్ అమౌంట్ అనేది మైన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టాప్ మైనింగ్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. లోడింగ్ అవుతుంది. వెయిట్ చేయండి. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ రివార్డ్ అని ఉందా? అగైన్ మళ్ళీ క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సక్సెస్ వచ్చిందనుకోండి. మీన్స్ ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ హాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఇట్లా మీకు వచ్చినట్లయితే మీకు సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయినట్లు. వన్స్ మీరు ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మన ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు సెపోలియో ఈటీహెచ్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు కదా! నెక్స్ట్ మీరు స్వాన్ టోకెన్ ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఈ యొక్క స్వాన్ టోకెన్ ఫస్ట్ అనేది వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవాలి. డిస్కార్డ్ లింక్ అయితే ఇచ్చుంటాను. ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ పేజ్‌కైతే తీసుకువెళ్తుంది. కింద మీకు కంప్లీట్ అనే బటన్ ఉందా? కంప్లీట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఎగిరైన బాక్స్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ అని అయితే ఉంటుంది. వెరిఫికేషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉందా? అగైన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ ఆరెంజ్ ఓకేనా? అంటే మీరు ఇక్కడ ఆరెంజ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యారో సింబల్ ఉంది కదా గైస్. ఈ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఆరెంజ్ ఈ ఫ్రూట్ ఉంది కదా! ఈ యొక్క ఫ్రూట్ అయితే సెలెక్ట్ చేయండి. సక్సెస్‌ఫుల్‌గా ఇందులో మీరు జాయిన్ అయిపోతారు. వన్స్ మీరు డిస్కార్డ్ సర్వర్‌లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి ఛానెల్స్ దగ్గర. ఇక్కడ మీకు స్వాన్ టెస్ట్ నెట్ అని చెప్పేసి స్వాన్ ఫసట్ అని చెప్పేసి ఒక ఛానెల్ ఉంటుంది గైస్. ఈ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసేయండి. ఫసట్ క్లెయిమ్ చేయడానికి ఇక్కడ మీరు ఈ ఫార్మాట్ అయితే ఎంటర్ చేయాలి గైస్ ఓకేనా? ఏ ఫార్మాట్ అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఎంటర్ చేస్తుంటారు. డాలర్ సింబల్ అయితే పెట్టి స్వాన్ ఫసట్ అని అయితే పెట్టాలి ఓకేనా? సింపుల్ ఈ యొక్క అంటే ప్రీవియస్‌గా ఎవరైనా ఎంటర్ చేస్తుంటారు కదా! దీన్నైతే కాపీ చేసుకోండి. నేను మీకు ఛానెల్‌లో కూడా డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తాను గైస్. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ ఆప్షన్ ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ ఉంటుంది కదా! ఎక్స్‌టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఎంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దగ్గర స్పేస్ ఇవ్వండి గైస్. స్పేస్ ఇచ్చిన తర్వాత మీ అడ్రెస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఇన్‌స్టెంట్‌గా మీకు ఫ్యూ సెకండ్స్‌లోనే మీ ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడితో మీకు స్వాన్ టోకెన్ ఫస్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే రిసీవ్ అయిపోతుంది. ఇక్కడితో మీకు ఈ యొక్క ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. సెకండ్ టాస్క్ ఏంటంటే మనకి ఇందులో మీరు టెస్ట్ నెట్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేయాలి. టెస్ట్ నెట్‌లో మనకి 4 టాస్క్‌లు అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఆర్టికల్‌లో కూడా మెన్షన్ చేశారు చూడండి. టెస్ట్ నెట్‌లో మీకు టోటల్ 4 టాస్క్‌లు అయితే ఉన్నాయి. ఈ 4 టాస్క్‌లు అయితే మనం కంప్లీట్ చేయాలి. టెస్ట్ నెట్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మన ఛానెల్‌లోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ బ్రిడ్జ్ టాస్క్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా! ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది గైస్. కింద మీకు కనెక్ట్ వాలెట్ అని ఉందా? కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు స్విచ్ టు సెపోలియో అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీ మెటామాస్క్‌కి ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమని చెప్పేసి సింపుల్‌గా స్విచ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఆప్షన్ ఉందా? ఎంటర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కొంచెం ఫండ్ అయితే ఎంటర్ చేయాలి గైస్. మీ ఫండ్ అనేది ఎంటర్ చేసేటప్పుడు మీ వాలెట్‌లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో చూడండి నా వాలెట్‌లో 0.12 టెస్ట్‌నెట్ టోకెన్స్ అయితే ఉన్నాయి సెపోలియో ఈటీహెచ్ కాబట్టి నేను 0.9 అయితే ఎంటర్ చేస్తున్నా. సారీ 0.09 అయితే ఎంటర్ చేస్తున్నా. ఇన్ కేస్ మీ వాలెట్‌లో 0.05 ఉందనుకోండి మీరు 0.04 అయితే ఎంటర్ చేయండి ఓకేనా? అట్లా మీ వాలెట్‌లో ఉన్న టెస్ట్ నెట్ టోకెన్స్ బట్టి మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు డిపాజిట్ అని ఉందా? డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మెటామాస్క్‌కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం డిపాజిట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం విత్‌డ్రాల్ టాస్క్ అయితే చేయాలి. ఇక్కడ మీకు విత్‌డ్రాల్ అనే బటన్ ఉందా? విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు స్విచ్ టు స్వాన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. స్వాన్ టెస్ట్ నెట్ నెట్వర్క్‌ని యాడ్ చేసుకోమని చెప్పేసి. ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉందా? అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి. స్విచ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి గైస్. విత్‌డ్రాల్ చేయడానికి ఫస్ట్ మీ యొక్క స్వాన్ నెట్వర్క్‌లోకి ఈథీరియం అయితే రిసీవ్ అవ్వాలి గైస్ ఓకేనా? ఇక్కడ మీరు చూడండి స్టిల్ ఇంకా నా వాలెట్‌లోకి ఈథీరియం అయితే రిసీవ్ కాలేదు. ఇప్పుడు మీరు బ్రిడ్జ్ చేసిన అమౌంట్ అనేది రిసీవ్ అవ్వడానికి ఇక్కడ మీకు ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? గైస్ ఇక్కడ మీరు 1 ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీ వాలెట్‌లోకి అయితే రిసీవ్ అయిపోతుంది. చూడండి 0.09 అమౌంట్ అనేది రిసీవ్ అయిపోయింది. రిసీవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు విత్‌డ్రాల్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ ఉందా? ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. 0.001 గాని, 002 గాని ఎంతో కొంత రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ విత్‌డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి.
సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడితో మీకు బ్రిడ్జ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ మళ్ళీ మన ఛానెల్‌లోకైతే వెళ్ళిపోండి. మీకు ఫస్ట్ బ్రిడ్జ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాస్క్ ఏంటంటే టోకెన్ ట్రాన్స్‌ఫర్. టోకెన్స్ అయితే ట్రాన్స్‌ఫర్ చేయాలి. టోకెన్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమి లేదు గైస్, మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా ఫస్ట్ స్పాన్ టోకెన్స్ అనేవి. అవి మీరు వేరే వాలెట్ అడ్రెస్‌కి అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే అగైన్ మళ్ళీ మీ బ్రౌజర్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిన తర్వాత మీ మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ ఉంటుంది కదా! మీ మెటామాస్క్ వాలెట్ ఎక్స్‌టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టోకెన్స్ అని ఉందా? టోకెన్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చేయండి. సో, ఫస్ట్ ఇక్కడ మీ స్పాన్ టోకెన్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా? ఇంపోర్ట్ టోకెన్ అని ఉందా? ఇంపోర్ట్ టోకెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మన ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ నేను మీకు టోకెన్ కాంటాక్ట్ అడ్రెస్ అయితే ప్రొవైడ్ చేశాను చూడండి. ఈ అడ్రెస్ అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు యొక్క బ్రౌజర్‌కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు టోకెన్ కాంటాక్ట్ అడ్రెస్ అని ఉందో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, అగైన్ ఒకసారి బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, చూడండి ఇందాక మీరు క్లెయిమ్ చేసుకున్న 50 స్పాన్ టోకెన్స్ అనేవి మీకు ఫస్ట్ అయితే రిసీవ్ అయింది. ఓకేనా? ఇంపోర్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు టోకెన్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది గైస్. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఈ యొక్క స్వాన్ టోకెన్‌ని వేరే వాలెట్ అడ్రెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడమే సింపుల్. సో, ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే గైస్ మీ దగ్గర ఏమైనా అడిషనల్‌గా వేరే వాలెట్స్ ఉన్నాయనుకోండి. ఆ వాలెట్ అడ్రెస్‌లకి డైరెక్ట్‌గా అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. సో, మీ దగ్గర ఉన్న అడిషనల్ వాలెట్ అడ్రెస్‌ల్లో కూడా మీరు టెస్ట్‌నెట్లు అనేవి పెర్ఫార్మ్ చేస్తున్నారనుకోండి. ఆ వాలెట్‌లకి అయితే ట్రాన్స్‌ఫర్ చేయకండి గైస్, ఓకేనా? ఎందుకంటే వాలెట్ టు వాలెట్ ఇంటరాక్ట్ అయితే అక్కడ మీకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఏమైనా న్యూ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఆ న్యూ అకౌంట్స్‌కి ఈ యొక్క ట్రాన్స్‌ఫర్ అయితే చేయండి. సో, ఎట్లా చేయాలో చెప్తాను సింపుల్. ఇక్కడ మీకు అకౌంట్ అని ఉందా? సో, టాప్‌లో చూడండి అకౌంట్ 1 అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు యాడ్ న్యూ అకౌంట్ ఉంటుంది. యాడ్ న్యూ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఒక డమ్మీ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ వాలెట్ అడ్రెస్ ఉందా? ఈ వాలెట్ అడ్రెస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అకౌంట్ 1 కైతే వెళ్ళండి. ఇక్కడ మీకు స్వాన్ ఉందా? స్వాన్ టోకెన్ మీద అయితే క్లిక్ చేయండి. సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అడ్రెస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న డమ్మీ వాలెట్ అడ్రెస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో, 1 టోకెన్ అయితే ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ మీకు 1 ట్రాన్సాక్షన్ అయితే కౌంట్ అయింది గైస్. అంటే మీరు ఒక్కసారి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇట్లా మీరు ఒక 5 టైమ్స్ అయితే చేయండి. 5 టైమ్స్ ఎలా చేయాలి బ్రో అంటే అగైన్ మళ్ళీ సింపుల్. ఇక్కడ మీకెళ్ళి అకౌంట్ 1 ఉందా? అకౌంట్ 1 అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ యాడ్ అకౌంట్. అగైన్ మళ్ళీ యాడ్ న్యూ అకౌంట్. ఇక్కడ మళ్ళీ క్రియేట్, ఓకేనా? ఇంకొక డమ్మీ వాలెట్ అయితే క్రియేట్ అయింది. అగైన్ మళ్ళీ వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అకౌంట్ 1 అంటే మీ మెయిన్ అకౌంట్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత టోకెన్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. స్వాన్ టోకెన్ అయితే సెలెక్ట్ చేయండి. సెండ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న డమ్మీ వాలెట్ అడ్రెస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని టోకెన్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సింపుల్ 1 టోకెన్ అయితే ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ నెక్స్ట్, అగైన్ మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి, ఓకేనా? సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా ఒక 5 డమ్మీ వాలెట్స్ అనేవి అయితే క్రియేట్ చేసుకొని ఆ 5 డమ్మీ వాలెట్ అడ్రెస్‌లకి కూడా ఈ యొక్క టోకెన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయండి గైస్, ఓకేనా? స్వాన్ టోకెన్ అనేది. సో, ఇక్కడితో మీ యొక్క ట్రాన్స్‌ఫర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్, ఓకేనా? అగైన్ మళ్ళీ మన ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. సో, మనకి సెకండ్ టాస్క్ ట్రాన్స్‌ఫర్ టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ థర్డ్ టాస్క్ ఏంటంటే కాంట్రాక్ట్‌ని డిప్లాయ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక గైడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు టోటల్ గైడ్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్‌ని ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ మీకు స్టెప్ 1 ఏంటంటే ఈ యొక్క రీమిక్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు రీమిక్స్ అని ఉందా? దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ ఏ న్యూ టాబ్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒక న్యూ టాబ్‌లో మీకు ఈ యొక్క రీమిక్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్‌లో మీకు ఇక్కడ కట్ సింబల్ ఉంది కదా గైస్. ఈ యొక్క కట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూడండి టాప్‌లో మీకు ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్‌కి మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ స్వాన్ టెస్ట్ నెట్ అని అయితే సో, ఒక నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మీ నేమ్ కూడా మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు గైస్. ఏదో ఒక రాండమ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో, నేమ్ పక్కన మీరు ఇక్కడ డాట్ సోల్ అని అయితే ఎంటర్ చేయాలి గైస్. డాట్ అయితే పెట్టి ఎస్ఓఎల్, ఓకేనా? సో, రిమెంబర్ ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత డాట్ సోల్ అని అయితే పెట్టాలి. సో, పెట్టిన తర్వాత ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీలాగా ఒక బ్లాంక్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో, కోడ్ ఎంటర్ చేయడానికి అగైన్ మళ్ళీ ఒక గైడ్ పేజ్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే ఉంది కదా! టాప్‌లో చూడండి ఇక్కడ మీకు కాపీ అని అయితే ఉంటుంది, ఓకేనా? ఈ యొక్క కాపీ సింబల్ మీద అయితే క్లిక్ చేసి కోడ్ అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఒక రీమిక్స్ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ సాలిడిటీ కంపైలర్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు కంపైలర్ దగ్గర 0.8.25 అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు 0.8.22 ఉంది కదా! దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈవీఎం వెర్షన్ అయితే వచ్చేసి సో, ఇక్కడ మీరు డిఫాల్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క డిఫాల్ట్‌ని మీరు లండన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంపైల్ అని అయితే ఉంటుంది. సి ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ అయితే వస్తుంది గైస్, ఓకేనా? ఇట్లా టిక్ వచ్చిందంటే సక్సెస్ అయినట్లు. సో, ఇట్లా వన్స్ మీకు గ్రీన్ కలర్ టిక్ వచ్చిన తర్వాత కింద మీకు డిప్లాయ్ అని అయితే
ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ చూడండి గైస్ ఎన్విరాన్మెంట్ దగ్గర రీమిక్స్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంజెక్టెడ్ ప్రొవైడర్ మెటామాస్క్ అని అయితే ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయమని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. సో, వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి గైస్ ఇక్కడ మీకు డిప్లాయ్ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా డిప్లాయ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్‌కెళ్ళండి. ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మీకు గ్రీన్ కలర్‌లో ఇట్లా టిక్ మార్క్ అయితే వస్తుంది గైస్. ఇట్లా టిక్ మార్క్ వచ్చిందంటే మనకి సో, డిప్లాయ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని అర్థం. ఓకేనా? సో, డిప్లాయ్ సక్సెస్ అయిపోయిన తర్వాత కిందకి ఇట్లా స్క్రాల్ చేయండి. సో, కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు సో, డిప్లాయిడ్ అలాగే అన్‌పిన్డ్ కాంటాక్ట్స్ అని ఉందా? ఇది మీరు డిప్లాయ్ చేసిన సో, కాంట్రాక్ట్ ఓకేనా? ఇక్కడ మీకు యారో సింబల్ ఉంది కదా! మెసేజ్ అని చెప్పేసి ఈ యొక్క యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసిన తర్వాత రైట్ మెసేజ్ అని ఉందా? ఈ ఆప్షన్ తినంగా ఇక్కడ మీకు ఒక యారో అయితే ఉంటుంది. ఈ యారో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ ఏ మెసేజ్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక మెసేజ్ అయితే ఎంటర్ చేయండి. టెస్ట్ అని గాని, టెస్ట్ నెట్ అని గాని ఏదో ఒకటి ఓకేనా? ఏదో ఒకటి అయితే ఎంటర్ చేసి ఇక్కడ మీకు సో ట్రాన్సాక్ట్ అని ఉందో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు ఇలా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇట్లా వచ్చిందంటే సక్సెస్‌ఫుల్‌గా మీ మెసేజ్ కూడా సెండ్ అయినట్లే. ఇక్కడితో మీకు డిప్లాయ్ టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అగైన్ మళ్ళీ మీరు మన ఛానెల్‌లోకి అయితే వచ్చేయండి. నెక్స్ట్ మనకి ఫైనల్ ఫోర్త్ టాస్క్ ఏంటంటే సో స్పేస్ డిప్లాయ్. ఇప్పుడు మీరు కాంట్రాక్ట్‌ని డిప్లాయ్ చేశారు కదా! ఇప్పుడు మీరు ఒక స్పేస్ అయితే క్రియేట్ చేసి ఆ స్పేస్‌ని డిప్లాయ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఎట్లా డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక లింక్ అయితే వచ్చుంటాను. ఈ లింక్ అనేది కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇది టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు లాగిన్ ఇన్ అయితే ఉంటుంది. లాగిన్ ఇన్ బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు స్పేసెస్ అని అయితే ఉంటుంది. స్పేసెస్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ స్పేసెస్ అయితే ఉంటాయి గైస్. ఏదో ఒక స్పేస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ మీరు స్పేస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టేటస్ అయితే చెక్ చేయండి. ఇక్కడ మీకు స్పేస్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా? ఇట్లా రన్నింగ్ అని వచ్చిన దాంట్లో మాత్రమే మీరు డిప్లాయ్ చేయండి. సో ఇప్పుడు ఎట్లా డిప్లాయ్ చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ మీకు ఫోర్క్ అని ఉంది. ఈ యొక్క ఫోర్క్ అని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీడియం అని అయితే ఉంటుంది గైస్. ఓకేనా? ఈ యొక్క మీడియం అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం ఇక్కడ మీకు 24 అవర్స్ అయితే ఉంటుంది. 24 అవర్స్‌ని అయితే రిమూవ్ చేసి ఇక్కడ మీరు ఒక 10 అవర్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు కన్ఫర్మ్ న్యూ హార్డ్‌వేర్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ వాలెట్‌కెళ్ళండి. ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్‌గా నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత టాప్‌లో చూడండి గైస్ ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు స్పేసెస్‌లో ఒక స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన స్పేస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అసైనింగ్ టు ప్రొవైడర్ అని ఉంది కదా! సో ఇక్కడ మీకు స్టేటస్ దగ్గర రన్నింగ్ అని అయితే రావాలి గైస్. ఓకేనా? ఈ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడానికి ఒక 5-10 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. ఒక 5-10 మినిట్స్ అనేది వెయిట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టేటస్ గనుక చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు రన్నింగ్ అని అయితే రావాలి. చూడండి సో మన స్పేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అయితే అయిపోయింది. మన స్పేస్ అనేది రన్నింగ్ అవుతుంది. ఓకేనా? సో ఎట్లా మళ్ళీ చెక్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉందా? సెట్టింగ్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్‌లో ఉన్న స్పేస్ అనేది రన్నింగ్ స్టేటస్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మన స్పేస్ అనేది రన్నింగ్‌లో ఉంది. సో ఇట్లా మీకు రన్నింగ్ అని అయితే రావాలి. సో ఇట్లా రన్నింగ్ అని వచ్చినట్లయితేనే సక్సెస్‌ఫుల్‌గా డిప్లాయ్ అయినట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడితో మనకి టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు మన ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఈ కేస్ ఆల్మోస్ట్ మనం అన్ని టాస్క్‌లు కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసినాం. వీళ్ళు ఆర్టికల్‌లో ప్రొవైడ్ చేసిన టాస్క్‌లన్నీ కూడా. సో ఫస్ట్ మీరు గెలాక్సీ క్యాబిన్ అయితే కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ మనకి ట్రాన్స్‌ఫర్ టాస్క్, బ్రిడ్జ్ టాస్క్, డిప్లాయ్ కాంట్రాక్ట్, స్పేస్ డిప్లాయింగ్ ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని టాస్క్‌లు కూడా కంప్లీట్ చేసాం. ఓవరాల్‌గా ఇది గైస్ మనకి స్పాన్ టెస్ట్ నెట్ అనేది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోస్. థాంక్స్ ఫర్ వాచింగ్.